ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ తో మాట్లాడడానికి తేజ కాల్ చేస్తున్నారు న్యూజెర్సీ నుంచి. తేజ గారు, అడగండి మీ ప్రశ్న. హలో అండి, నేను తేజ న్యూజెర్సీలో ఉంటాను. హాయ్ సునీల్ అన్న. హాయ్ తేజ. నమస్తే అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో నిజంగా చాలా బాగుందన్న. అంటే ఇప్పుడు మనము ఆయన చేసిన అభివృద్ధి లేకపోతే ఇప్పుడు వరకు వచ్చిన మేనిఫెస్టో ఎంత బాగుంది, దానికి ఇంకా అడ్వాన్స్డ్గా ఈ నవరత్నాలు ప్లస్ అని చెప్పి చేశారు. సో అత్యంత మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి, అలాగే మీరు కూడా ఏలూరు నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఎంత తణుకులో ఎంత అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు. మీరు కూడా గెలుస్తారు అని చెప్పి నేను ఒకసారి మీకు చెప్దామని కాల్ చేశానన్న. అట్ ద సేమ్ టైం కొన్ని కాల్స్ వస్తున్నాయి ఏదో నెగిటివ్ గా మాట్లాడటానికి. సో అవన్నీ ఏమి పట్టించుకోవద్దని, మీరు అత్యంత మెజారిటీ గెలుస్తామని చెప్పి నాకు ఫోన్ చేశాను. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్, ఈరోజు మేనిఫెస్టో చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ నీతిగా ప్రజల్ని మోసం చేయకుండా ప్రజలుకి ఏదైతే ఇవ్వగలుగుతామో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మరి ఈరోజు మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. తప్పకుండా విశ్వసనీయత ఉన్న నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోనే ఇలాంటి నాయకులు బహుశా ఎవరు లేరు. మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని అడిగే దమ్మున్న నాయకులు మాత్రం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు, సతీష్ కాల్ చేస్తున్నారు న్యూయార్క్ నుంచి. సతీష్ గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే సునీల్ గారు. హలో, వింటున్నారు? అడగండి మీ ప్రశ్న. వింటున్నారు? హలో సునీల్ గారు, నమస్తే. ఏం లేదండి, ఇప్పుడు నాకు అంటే పర్సనల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సో నా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇందాక ఒక కాలర్ మీకు కాల్ చేశారు మద్యపాన నిషేధం గురించి. ఒకటే వీళ్ళందరికీ చెప్పండి ఏంటంటే, మద్యపాన నిషేధం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, చీప్ గా మద్యం ఇస్తాడంటాడు. అంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు మాటలు ఎక్కువ. అంటే చీప్ గా మద్యం ఇవ్వడం ఏంటండి? అంటే ప్రజలని ఇంకా బానిసలుగా చేయడమా? ఇది అంటే వాళ్ళకి ఈ టీడీపీ వాళ్ళకి అంటే మైండ్ బ్లాక్ అయినట్టుంది. చీప్ గా మద్యం ఇస్తా అంటే ఇంపియదు వాళ్ళకి. అసలు మద్యపాన నిషేధం అనేది ఎక్కడా జరగదండి. ఇప్పుడు ఫస్ట్ ఈ పావలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు సినిమాలలో అమ్మాయిలకి మద్యం పోస్తూ తాగే సీన్లు పెడతాడు, మళ్ళీ మద్యపాన నిషేధం అని మాట్లాడతాడు. సో అలా మీరు ఏంటంటే మద్యపాన నిషేధం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పాలండి. ఇంకోటి ఏంటంటే, షర్మిల జగన్ గారి గురించి మాట్లాడతారు. అంటే ఇప్పుడు 2 సిబ్లింగ్స్ ఉంటే ఎవరి వేలో వాళ్ళు వెళ్తారండి. అంటే ఇప్పుడు షీ లైక్స్ కాంగ్రెస్, లెటర్ గో. కానీ అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అందరూ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండి. హోప్ వైఎస్ఆర్సీపీ విల్ విన్ విత్ బిగ్ మెజారిటీ. థ్యాంక్ యూ. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్ అండి. మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు, అప్పుడు నేను చిన్నవాడిని అయినా కూడా ఎన్టీ రామారావు గారు అప్పుడు మద్యపాన నిషేధం పెట్టినప్పుడు బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకుంటూ ఒక బ్లాక్ మార్కెట్ క్రియేట్ అయ్యి మద్యానికి ఎంతో ట్యాక్స్ పేయర్ మనీ అంతా లాస్ అయ్యి అది రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళేది. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఎక్కడెక్కడైతే మద్యపాన నిషేధం ఉందో అక్కడంతా కూడా మరి ఈ బ్లాక్ మార్కెట్ అనేది వచ్చేసి మరి అక్కడంతా కూడా ఈ ఎకానమీ నాశనం అయ్యే విధంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఆలోచించి ప్రజలకి ఏదైతే మంచి జరుగుతుందో కన్జంప్షన్ తగ్గించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ట్ షాపులు తగ్గించారు, ఇవన్నీ తగ్గించారు. అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చీప్ రేటుకే నాణ్యమైన మందు ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ వయసులో 3 సార్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే వ్యక్తి, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే వ్యక్తి అసలు
ఆయన నోట్లోంచి ఆ మాట విని నేను కూడా షాక్ అవ్వడం జరిగింది. అసలు బహుశా ఏ దేశంలో కూడా ఇంత నీచమైన ప్రతిపక్ష నాయకులు ఎవరు ఉండరు. ఎందుకంటే మీకు చీప్గా మంచి మందు పోస్తాము అంటే చీప్గా మంచి మందు పోస్తే తాగేసి రేపు లివర్లో పాడు చేసేసుకుని మళ్ళీ అలానే మన హాస్పిటల్లో అడ్మిట్ అయితే మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా మేమే ఇస్తామని చెప్తారేమో అనిపిస్తుంది. మరి వీళ్ళ వైఖరి చూస్తుంటే ఎక్కడైనా మద్యపానం హానికరం అని చెప్తారు. సినిమా థియేటర్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అది చెప్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మద్యపానాన్ని ప్రమోట్ చేసుకుంటూ అంటే వారికి ఓట్ బ్యాంక్ అనేది టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది చెల్లాచెదురైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కులాలు మతాలు పార్టీలు చూడకుండా ప్రాంతాలు చూడకుండా డైరెక్ట్గా అందరికీ కూడా పథకాలు ఇచ్చారు. కాబట్టి ఎవరైతే టీడీపీ వారు ఉన్నారో వారికి కూడా పథకాలు వెళ్ళడంతో మొత్తం ఓట్ బ్యాంక్ అంతా తారుమారైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చివరికి మందుబాబులు నమ్ముకున్నారు. ఎవరైతే మద్యానికి పూర్తిగా బానిసై ఉంటారో అలాంటి వారి ఓట్లలో లాక్కోవాలన్నట్టుగా మరి ఆయన బిహేవియర్ చూస్తుంటే అలానే ఉంది. మరి అలానే పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగానే ఆయన కూడా మందు గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఆయన సినిమాల్లో ఆయన ఏం చేస్తారో రియాలిటీలో ఏం మాట్లాడతారో ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడరు, రేపు మాట్లాడింది మళ్ళీ ఎల్లుండి మాట్లాడరు. ఆయన ఒక అపరిచితుడిలాగా ఎప్పుడు ఎవ్రీ డే మారిపోతూ ఉంటారు.